కేరళలోని తిరువనంతపురంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఊహించని భయానక అనుభవం ఎదురైంది. బెడ్రూమ్ ఏసీ నుంచి వింత శబ్దాలు రావడంతో దగ్గరకు వెళ్లి చూసిన అతడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఎందుకంటే ఆ ఏసీ యూనిట్లో 5 పాములు దాగున్నాయి. తిరువనంతపురంలో శ్రీకార్యం ప్రాంతంలో నివసించే మాధవ్ జే ఫణిక్కర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి బుధవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. బయట తీవ్రమైన ఎండ, ఉక్కపోత ఉండటంతో తన బెడ్రూమ్లోని ఏసీ ఆన్ చేయడానికి రిమోట్ తీసుకున్నాడు. అయితే ఏసీ ఆన్ చేయబోతుండగా లోపల నుంచి వింత శబ్దం వినిపించటంతో అనుమానం వచ్చింది. వెంటనే దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా పరిశీలించగా ఏసీ యూనిట్ కింద నుంచి ఒక తోకలాంటి భాగం కనిపించింది. అది చూసిన వెంటనే అతడు భయంతో ఉలిక్కిపడ్డాడు. టార్చ్ లైట్ వేసి చూడగా ఏసీ లోపల పాము కదలికలు కనిపించాయి. ఆ సమయంలో ఇంట్లో మాధవ్తో పాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ఉన్నారు. వెంటనే సర్పా యాప్ ద్వారా అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వాలంటీర్, అనుభవజ్ఞుడైన స్నేక్ క్యాచర్ గౌతమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. టార్చ్ లైట్ సహాయంతో ఏసీని పరిశీలించగా అవి విషరహితమైన బ్రాంజ్ బ్యాక్ పాములని గుర్తించారు. అనంతరం ఏసీ మెకానిక్ ను పిలిపించి యూనిట్ ను జాగ్రత్తగా విప్పదీశారు. మొదట 2 పాములను సురక్షితంగా బయటకు తీశారు. తరువాత యూనిట్ మరో భాగంలో మరో 2 పాములు కనిపించాయి. వాటిని కూడా చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే 5వ పాము కోసం వెతుకుతుండగా అది ఏసీ పైపు ద్వారా బయటకు పారిపోయింది. పట్టుకున్న 4 పాముల్లో ఒకటి దాదాపు 1 మీటర్ పొడవుండగా మిగతావి చిన్నవిగా ఉన్నాయని మాధవ్ తెలిపారు. ఇంటి దగ్గర చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉండటంతో పాములు ఇంటి పైకప్పు మీదకి చేరుకుని అక్కడి నుంచి ఏసీ పైపుల ద్వారా లోపలికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇంటి గోడలు, పైకప్పును తాకే చెట్ల కొమ్మలను తరచుగా కత్తిరించాలని చెబుతున్నారు. అలాగే ఏసీ పైపులు లోపలికి వెళ్లే రంధ్రాలను బాగా సీల్ చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైనా ఏసీ నుంచి వింత శబ్దాలు వినిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తనిఖీ చేయాలని హెచ్చరిస్తున్నారు.